హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఏపీ డిఎస్సి యొక్క సిలబస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తానికి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, భాషా పండితులు కావచ్చు, డిఫరెంట్ మనకు సిలబస్ ఉంటాయి. కాబట్టి ఆ సిలబస్ ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో ఏపీ డిఎస్సికి సంబంధించి సిలబస్ ను ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ లో ఉంచింది. ఆ సిలబస్ ను మీకు చాలా క్లియర్ గా వీడియో కింద లింక్ రూపంలో అందించడం కూడా జరిగింది. అయితే మొత్తంలో 16,347 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, ఎస్జిటి పోస్టులు ఉంటాయి అండ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు, డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు సిలబస్ ఏంటి, ఇప్పటికే టెట్ రిజల్ట్ ఫలితాలు కూడా వెలువరించారు. ఆ టెట్ యొక్క ఫలితాలు కావచ్చు, మిగతా టెట్ ప్రాధాన్యత ఇస్తూ మొత్తానికి 80 మార్క్స్ తో ఈ డిఎస్సి ఎగ్జామ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ తో పాటు సిలబస్, ఆల్ సబ్జెక్ట్ వైజ్ గా, మీ డిస్ట్రిక్ట్ వైజ్ గా వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని కూడా చాలా వెల్ అండ్ క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ వీడియో ఏమాత్రం నచ్చినా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి ఏపీ డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సూచనలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై